దేవుని నామమున అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆకర్షించాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితము, మన ఆశ, మన ఆలోచన ఈ లోకంలో చూసిన వాటిని బట్టి నమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చూస్తే నమ్మాలి, కానీ చూడకుండా ఎలా నమ్ముతాము? చూడండి ఎప్పుడు నిజం కాదు, చూసేదాన్నే నమ్మాలి అనుకుంటూ ప్రపంచంలో మనం పాఠాలు నేర్చుకున్నాం, దాన్నే మన జీవితాల్లో అవలంబించుకున్నాం. ఇది లోకపరమైనటువంటి విషయాలకు, లౌకికపరమైనటువంటి ఆలోచనలకు సరిపోతుంది కదా. దీన్ని కూడా తీసుకొచ్చి ఆధ్యాత్మిక జీవిత విధానము, మన జీవితానికి ఎప్పుడు శరీరపరమైన జీవితము, ఆధ్యాత్మిక పరమైన జీవనము ఉంటాయి. ఎందుకంటే మనిషి చాలా వరకు నమ్ముతాడు. మాట్లాడుకోకండి, వాక్యాన్ని వినడానికి చూడండి. వాక్యము అంటే మీతో దేవుడు మాట్లాడేది. మీ సంసిద్ధత, మీ యొక్క అటెన్షన్ దేవుడు చూస్తాడు. నాకు అవసరం లేదు కానీ దేవుడు చూస్తాడు. సో మీలోకి మాట వెళ్ళకపోతే మీలో మార్పులు రావు. మార్పు కోసమే ఆయన ఇంకా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక మనల్ని మనం మార్చుకుందాం. ఎప్పుడు అనుకుంటాము, నేను చెప్తున్నట్టుగా మనిషి ఈ లోకపరమైనటువంటి ఆలోచనతోటి, ఈ లోకపరమైనటువంటి ఇంప్లిమెంటేషన్ దైవ విధానాన్ని కూడా తీసుకొస్తాడు. అందుకే దేనైనా చూసి నమ్ముతాను. చూసి నమ్మే దానిలో నేను రాయి ఉండింది, అదే దేవుడు అనుకుంటాను. చెట్టు ఉంది, అదే దేవుడు అనుకుంటాను. ఇవన్నీ నీ నమ్మకాలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా మతాలు ఉన్నాయి. 10,000కు పైగా మతాలు. అంటే నేను దేవుడిని అని నమ్ముకుంటున్న విధానంలో నేను చెప్తున్న 10,000 మతాలు అనేవి రికగ్నైజ్ చేయబడ్డాయి. గవర్నమెంట్ సెషన్స్ ప్రకారం రికగ్నైజ్ చేయబడినవి. వీళ్ళు ఈ మతం వారు, వాళ్ళు ఆ మతం వారు, వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళకి ప్రధాన పుస్తకం సో అండ్ సో బుక్, వాళ్ళకి ఆ ప్రధాన బుక్ సో అండ్ సో బుక్. ఈ క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి ఇగో ఈ బైబిల్ అనేది ప్రధాన బుక్. అందరికీ అన్నీ నచ్చుతున్నాయి. కానీ ఒక చోటకు వచ్చేటప్పటికి మనుషులకి క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఏ విషయానికి లోకపరంగా మీరు భగవద్గీత అని ఎందుకు పెట్టారు? ఎక్కడ లేదు కదా అని అడగరు. ఖురాన్ ఎందుకు పెట్టారు? ఈ పేరు లేదు కదా ఎక్కడ. మీ బైబిల్లోనే ఎందుకు? మీ బైబిల్లోనే బైబిల్ అని పేరు చూపించండి అని వస్తారు. అంటే చాలా మంది మీరు అనుకున్నట్టు మనల్ని గమనిస్తున్నారన్న విషయం మీకు విదితం అవ్వాలి. చాలా మందిని దేవుడే వారి తరపు నుండి క్వశ్చన్స్ మనకి అందిస్తూ ఉంటారు. నువ్వు ఎలా చెప్తావు? అందుకే నువ్వు వెళ్ళి చెప్పేటప్పుడల్లా ఎలా ఉండాలి అంటే నీ సమాధానము ఉప్పు వేసినట్లు ఉండాలి. నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే పోతావు నరకానికి అనేది ఒక అన్ఎడ్యుకేటెడ్, అంటే చదువు రాని వాడు కూడా చెప్పేస్తాడు. దేవుడు ఏమన్నాడంటే మనిషిని, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీరు పలోమని నన్ను ఫాలో అక్కర్లేదు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. నేను ఏం చెప్పానో, ఏం చెప్పలేదో, ఎలా నన్ను వర్షిప్ చేయాలి, ఎలా నన్ను ఆరాధిస్తే నేను మెచ్చుకుంటాననే ప్రక్రియలో నోటితో కాక అన్నాడా, క్రియలతో అన్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా మనిషి తన జీవితాన్ని తప్పు పట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు వచ్చి అడగటం లేదు కాబట్టి నేనే బాగుంటాను, నేను చెప్పిందే రైటు, నా ఇష్ట ప్రకారంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్న వారికి దిక్చూచి లాంటిది బైబిల్. ఈ దిక్చూచి లాంటి బైబిల్ని మనిషి ఏం చేస్తున్నాడంటే, నాకు ఎలా అవసరమైతే దానిలో కొన్ని పాయింట్స్ తీసుకుంటా, మొత్తం నాకెందుకు. ఫుడ్ నీకు ప్లేట్లో పెట్టారనుకోండి, ఫుడ్ పెట్టినప్పుడు ఏమంటావు? నాకేం పెట్టకుండా ఒక గింజ చాలంటావా? అంటామా అసలు? చెప్పండి. మీరు ఇక్కడికి వర్షిప్ చేయడానికి వచ్చినప్పుడు అదే ప్రతి 10,000 మార్గాలు అనుకున్న మతాలు ఉన్నాయి కదా,
వాటికి మీరు క్రైస్తవ్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడికి వస్తే మీ మైండ్ పనిచేయాలి, మిగతా ఎక్కడ పనిచేయనక్కర్ల అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మీ బాడీ ప్రజెంట్ అయితే సరిపోతుంది. ఇక్కడ మాత్రం కంపల్సరీగా మీ మైండ్ ఇంప్లిమెంట్ అవ్వాలి. మీ మైండ్తో కనుక ఆలోచించలేదనుకో మీకు కూడా ఏమనిపిస్తుందంటే పండగ అంటే అంబరాన్ని అంటారనిపిస్తుంది. పండగ ఎందుకు చేసుకుంటాను? సామాన్యంగా అందరి ఆనందం కోసం, అందరం బాగుండాలి. ఆ బాగుండే విధానంలో నేను బాగా వండుకొని తినాలి. ఆ వండుకుని తినే విధానంలో నన్ను నేను ఎలాగైనా సంతోషపెట్టుకోవాలి అన్న ఆలోచన క్రైస్తవ్యంలో రావడమే తప్పు. వచ్చింది పో, అది పెడదారిని పట్టి ఇప్పుడు క్రైస్తవ్యంలో 200 దేశాల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. గొప్ప అనుకున్నావా అంటే ఒక రకంగా గొప్పే. అది దేవునికి ఉన్న కెపాసిటీ. తప్పదు ఒప్పుకోవాలి. కాబట్టి ఒప్పుకోవాలి కదా అని నువ్వు చెప్పిన వైజ్గా నువ్వు నన్ను వర్షిప్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయనే. ఇది గాడ్ కాన్సెప్ట్. అలా అని మమ్మల్ని బట్టలు కట్టుకోవద్దంటారా, పండుగ చేసుకోవద్దంటారా, మమ్మల్ని తినొద్దంటారా, చేయొద్దంటారా అంటే బైబుల్ ఏం చెప్పిందంటే, మిమ్మల్ని హేతువు అడిగేవాడికి వై యు ఆర్ సెలబ్రేటింగ్ అంటే, నేను హేతువు అడిగే ప్రతి వానికి ఆన్సర్బుల్గా ఉండాలి నీ విధానం. నువ్వు ఆన్సర్బుల్ చేయకుండా, వాక్యమై ఉన్న దేవునికి రెస్పెక్ట్ చేయకుండా హ్యాపీ క్రిస్మస్ అంటే నేనేం చెప్పను. నీ బిహేవియర్ దేవుని దృష్టికి బాగున్నప్పుడు, దేవునికి ప్రతిగా ఉండి నీకు నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు, వాక్యమై ఉన్న ఆయన మాటలను గుర్తించినప్పుడు, నిన్ను నువ్వు మార్చుకోలేని స్థితికి నీవే వచ్చి వాక్యం నాకు అక్కర్లేదు, వాక్యంతో పనే ఉంది, నేను దండం పెట్టేసుకుంటాను సరిపోద్ది, నేను నా ఆలోచన అంతా ఏముంది, ఆయనకు కావాల్సింది ఏంటి, నేను ఇక్కడికి వచ్చి కనపడటమే కదా, వచ్చావు. అదొక్కటే కాదు, వచ్చిన తర్వాత నీలో మార్పులు రావాలి. ఈ విధానాన్ని చెబుతూ దేవుడు లూకా సువార్తలో, డాక్టర్ కదండి లూకా గారు, చాలా బాగా అందరికీ అర్థమయ్యేటట్టు రాశాడు. ఆ మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. ఎవరు మాట్లాడకండి, మంచి మాట మీకు చెప్పాలని ఆశతో ఉన్నాను. వచ్చే వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. మీరు శ్రద్ధగా వినండి. వాక్యం ఏం మాట్లాడుతుందో మీతో చూడండి. మేబీ నెక్స్ట్ క్రిస్మస్కి మనము అవైలబుల్ అవుతామో లేదో కదా, మనల్ని మనం మార్చుకుందాం. దేవుడు ఎందుకు నేను విడిచిపెట్టకూడని లోకంలో నుండి నేను ఎందుకు వచ్చానో ఆయన చెప్పడానికి ఒక మాట చెప్తున్నాడు. చూడండి లూకా సువార్త 28వ వచనం చూడండి. మీకు ఆ బైబిల్లో మొత్తం అన్ని వచనాలు, ఫస్ట్ వచనం నుంచి అన్ని బాగా వాల్యుబుల్ పాయింట్సే, కానీ సమయ అనుకూలత లేదు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చూస్తాను. 28వ వచనంలో దూత వస్తుందని మీకు తెలుసు కదండి. దూత వచ్చిందంట, లోపలికి వచ్చేసింది. దూత వచ్చి దయ ప్రాప్తించిన దానా, అదే దయా ప్రాప్తురాలా అంటే దయ నీకు ప్రాప్తించబడిన దానా అని చెప్పి అర్థం. దయ వచ్చింది ఎవరి దగ్గర నుంచి? దూత వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి దూత వచ్చి దయ పొందిన దానా, దయ ప్రాప్తించిన దానా నీకు శుభము అని చెప్పింది. చెప్పి మళ్ళీ ఏమని చెప్తుంది? దయ ప్రాప్తించిన తర్వాత మళ్ళీ ప్రభు ఎందుకు తోడు ఉండాలి? ఇవి ఎప్పుడన్నా ఇలా చదివారా మీరు బైబిల్ని? దయ ఉంటే చాలు, ఆయన దయ ఉంటే చాలు మనం ఎదిగేస్తాం, ఆయన దయ ఉంటే చాలు మనం సుఖంగా జీవిస్తాం, ఆయన దయ ఉంటే చాలు దేన్నైనా లాక్కొచ్చేస్తాం, ఆయన దయ వల్లే బతుకుతున్నాము, ఇలాంటి మాటలు మనకు తెలుసు. కానీ మరియమ్మ గారికి దగ్గరికి వచ్చేటప్పటికి దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు తోడై ఉన్నది ఎవరు? ప్రభు తోడై ఉంటే ఏం రావాలి? సకల సంపదలు ఆవిడ వాకిట్లో ఉండాలి, ఆవిడ పెద్ద రాజమాత అయిపోవాలి. ఎందుకంటే అసలు ఈ లోకాలను ఏలేటువంటి దేవాది దేవుడు శిశు రూపంలో ఆవిడ ఒడిలోనికి రావటం అంటే మీకు మొత్తం తెలుసు కాబట్టి మళ్ళీ ఇక్కడే అయిపోతుందని నేను ఇది చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నీకు వచ్చేస్తుంది కాబట్టి నీకు సకల సౌకర్యాలు, సుఖ శాంతులు, వజ్ర వైడూర్యాలు వస్తు కనుక ప్రాప్తి వస్తు అనాలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం, నేను నీకు తోడై ఉన్నాను,
అంటే ఆవిడంట తొందరపడిపోయిందంట. బాబు ఏంటి నాయన, మీకు ఇక్కడ దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యి మాట్లాడేంత స్పిరిచువాలిటీ ఉందా ఒక యంగ్స్టర్కి? యంగ్స్టర్ అంటే బిలో, అప్పట్లో ఆవిడికి 15 తర్వాతే సంవత్సరాలు, 16కి బిలోనే అంటున్నారు, అంటే బిలో టీనేజ్. ఆ టీనేజ్ పిల్ల దగ్గరికి దేవదూత వచ్చేంత స్పిరిచువాలిటీ ఉందా? మీ దగ్గరకు వస్తుందండి దేవదూత. భలే చీరగట్టుకున్నా ఈరోజు క్రిస్మస్కి. హ్యాపీ క్రిస్మస్, దయాప్రాప్తురాల హ్యాపీ క్రిస్మస్ శారీ అని అంటారా? ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి శుభవచనమేమిటో అని ఆలోచిస్తుందట. చెప్పలేదు సరిగదా, ఆలోచిస్తుందట. ఆలోచిస్తుంటే దేవదూతకి ఏమర్థమైంది? 30వ వచనంలో మరియా తొందరపడటం అంటే ఏం తెలుస్తుంది? దూత భయపడింది. భయపడి నీవు, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వల్ల నీవు కృప పొందితివి. అమ్మయ్యా, దయ వచ్చేసింది. సరే, దయ వల్ల ఏమైనా మిస్ అయినాయి అంటే కృప ద్వారా కూడా వచ్చేది కదా. కొన్ని మనకు తెలిసిన సిరి సంపదలు, వజ్ర వైభవం, మళ్ళీ ఇదే కదా, వస్తువులు, డబ్బులు, బాగా ఉండటం, బాగుండటం, ఎవరిని ఆశించకుండా బ్రతకటం, ఇవే కదా మనకు తెలిసింది. మరియమ్మకి ఏమొచ్చినాయి అంట? నీకు కృప పొందావు, దయ పొందావు, నీకు ప్రార్థించినే దేవుడు నీకు తోడై ఉన్నాడు, సో నీకు ఒక గుడ్ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి 31లో ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇదిగో నీవు గర్భము. ప్రపంచంలో మనుషులందరికీ ఒక ఫార్మాటింగ్ ఉంది, భార్యాభర్తల కలయిక ద్వారానే గర్భం వస్తుంది. సో అది దాటి ఏదైనా జరిగిందంటే అక్రమ సంబంధం ఏమన్నా, లేదంటే ముందు తొందరపాటు పనులు ఏమన్నా జరిగితే తప్ప గర్భం రాదు కదా కామన్గా. మళ్ళీ దీన్ని ఎవరైనా నాకు తెలియకుండా గర్భం వచ్చిందంటే ఆ రోజుల్లోనే ఎలా ఉండేది పరిస్థితి? నువ్వు ఎలా అబద్ధం చెప్తున్నావు? ఎట్లా జరుగుద్ది ఇది సాధ్యమేనా? అసలు నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవడానికి మాటలు చెప్తున్నావా అని అడిగేవారు ఉంటారు కదా. అందుకే తొందరపడిన మరియమ్మని దేవదూత ఏమనింది? భయపడకు, నీవు గర్భము ధరించి. డిక్లరేషన్ అమ్మాయో అబ్బాయో దేవుడు ముందే చెప్పేశాడు. ఎవరికన్నా ఈ ఛాన్స్ ఉందో చెప్పండి? కన్సీవ్ అయిన తర్వాత నీకు అబ్బాయి పుట్టేస్తుంది అని వెళ్ళి డాక్టర్ చెప్పిందని తీసుకెళ్ళి జైలు వేసేది, అర్థమైందా? కానీ దూత వచ్చి చెప్పిందంట, నువ్వు వర్జిన్వి, నువ్వు కన్యకవి, కానీ నువ్వు కన్సీవ్ అవుతావు. ఇది గాడ్ కాన్సెప్ట్. దేవుడు బయటకు వచ్చి కుమారుడైన తర్వాత మీరు మౌనంగా ఉంటే నేను ఈ రాళ్లతో మాట్లాడించుకుంటా, అంత పౌరుషం ఉంది ఆయనకి. కానీ ఆయనకి ఎవరి ద్వారా ఘనత రావాలనుకున్నాడు? మనుషుల ద్వారా. అందుకే ఎంత రిస్క్ చేశాడో చూడండి. నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. ఇదంతా మీకు తెలుసు కదా. 72వ వచనంలో ఏమంటాడో చూడండి. ఎందుకు నాయన మాకు ఈ యేసు వారు మాకు ఎందుకు ప్రాప్తించారు అని అంటే, దీనిని గూర్చి ఆయన ఆది అంటే మొట్టమొదటి నుండి. ఎందుకు ఈ లింక్ ఇచ్చాడు? నాన్న మీరు చెడిపోతారు, మీకు ఒక బిడ్డ వస్తాడు, ఆ బిడ్డ వల్లనే బలియాగం జరిగితేనే మళ్ళీ మీకు రక్షణ వస్తుంది, అలా మిమ్మల్ని కాపాడుకుంటాను. అందుకే జగత్తు పునాది వేయబడక ముందే అనే కాన్సెప్ట్ని పెట్టుకున్నాను. మీరు నాకు కావాలి అంటే నేను రిస్క్ చేయాలి, నా బిడ్డ రిస్క్ చేయాలి. నా బిడ్డ రిస్క్ చేయాలంటే ఈ లోకంలో నా బిడ్డలాగా నాలాగా ఉన్న ఒక కాన్సెప్టబుల్ ఒక లేడీ కావాలి, అంటే బలహీనురాలు కావాలి. ఆ బలహీనురాలు ఎంతకి ఒప్పుకోవాలంటే లోకం నిందేస్తూ ఉంటది. జకరియా ఒక ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ బ్లెస్ చేస్తూ ఆయన ఏమన్నాడు? అమ్మా నీ హృదయంలో కత్తి దూసుకుపోద్ది అన్నాడు. యేసు ప్రభు వారిని ధరించుకుని కంటున్న ఆవిడికే లైఫ్ లాంగ్ ఇప్పటికీ ఆవిడ మీద నిందలు ఉన్నాయి. మీకు తెలుసా? అమ్మా నీ భర్త ఎవరో అడుగుతున్నాడు. నీకు ప్రధానము చేసుకోబడిన భర్తే నీ మీద అనుమానం వచ్చి వదిలేస్తున్నాడని ఉంది. నువ్వు ఎంత తప్పు చేసావో మహాతల్లివి నువ్వు అని అంటున్నాడు. ఆవిడ ఈ మాటలకి ఎక్కడైనా ఆన్సర్ ఇచ్చిందా? ఇవ్వలేదు. పడుతూనే ఉంది, కత్తి పోతా ఉంది హృదయంలోకి దూసుకొని. అందుకే
మీరు సహించండి అన్న మాట ఉంది. మీకు అన్నీ తెలుసు కాబట్టి ఇవాళే కొత్తగా క్రీస్తుని ఇంటరాక్ట్ అవ్వటం లేదు కాబట్టి మీకు ముందుకు వెళ్ళిపోతున్నా. ఆది నుండి ఏం చేశాడంట? పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో మీకు ఏముంటది తెలుసు కదా, ఇదిగో మనకు శిశువు కుమారుడు అనుగ్రహించ పుట్టలేదు, అనుగ్రహించబడెను. యేసు ప్రభు పుట్టాడు 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 కాదు, ఆయన ఎప్పుడో పుట్టాడు. పుట్టిన ఆయనని రక్త మాంసాలతో మింగిలయ్యి ఆ రూపంలో భూమి మీదకి ఎప్పుడో తీసుకొస్తామని ప్రవచనంలో అతిపెద్ద ప్రవక్త ద్వారా చెప్పించాడు. అనుగ్రహించబడింది అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే కదా. అనుగ్రహము అంటే ఆయన దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాను, అంతే కదా. పుట్టలేదు పుట్టలేదు ఆయన. ఇదేంటి ఎలా చెప్తున్నా? మేము కష్టపడి ఇంత గ్రాండ్గా మా జీవితాన్ని క్రిస్మస్ కోసం సెలబ్రేషన్ చేసుకుని గవర్నమెంట్ కూడా హాలిడే డిక్లేర్ చేస్తే ఎలా అంటామంటే బైబుల్ ప్రకారం నేను మాట్లాడాను. బైబిల్ ఏది చెప్తే మీరు అది వినాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. పుట్టలేదు, అనుగ్రహించబడ్డాడు. ఎందుకు నాయన అనుగ్రహించావు అంటే అదే 74వ వచనంలో కూడా చూడండి. ఎప్పుడు ఎవరితో 74లో ఏం చెప్తున్నాడు? అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము, ఇదిగో నువ్వు అనేక జనములకు తండ్రి. ఏమని ప్రామిస్ చేశాడు? అబ్రహాం ఈ ఇసుకని కౌంట్ చేయగలవా అన్నాడా? నేను ఎలా కౌంట్ చేయగలను? నీ సంతానాన్ని ఇలా ఇలా డెవలప్ చేసేస్తాను అన్నాడా లేదా? అది కూడా జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడు మరియమ్మ గారికి ప్రామిస్ ఇచ్చే ముందు. అలాగే 75లో చూడండి, మీకు కంక్లూజన్ చేస్తాను. అసలు ఎందుకు వచ్చావయ్యా నువ్వు కన్యకని ఎందుకు ఎంచుకున్నావు? ఆవిడికి బిడ్డను ఎందుకు ఇచ్చావు? ఆవిడికి ఎందుకు తోడై ఉన్నావు అని అంటే మనందరికి బేస్ వర్డ్ చెప్తున్నాడు చూడు. మనము శత్రువు చేత నుండి విడిపించబడి, అండర్లైన్ చేసుకోండి, మనము శత్రువు చేత నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతా నిర్భయం. భయం లేదు ఇక మాకు. చచ్చినా భయం లేదు, బ్రతికున్నా భయం లేదు. ఇంకా మేము హ్యాపీగా ఉండగలమని ఆయన సన్నిధిలో 76వ వచనంలో ఆయన సన్నిధిలో క్రొత్త బట్టలతోనూ కేకులతోనూ ఆయన సేవింపను అనుందా? వేటితో నుండింది? 76 పరిశుద్ధముగాను. పరిశుద్ధముగా అంటే లోకంలో జరిగే అపరిశుద్ధత నుంచి తప్పించుకోవడమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఆయన లెక్క ప్రకారం, ఆయన జీవించమన్న విధానాన్ని ప్రకారం బ్రతకడం. అది చాలా కష్టం. మీరు అనుకున్నంత తేలిక కాదు పరిశుద్ధంగా బ్రతకటం అంటే. అందుకోసం ఆయన ఏం చెప్పాడంటే పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకో నా కొరకు. ఏమని తీసుకుంటావు అంటే, నాయన ఇక నుంచి నేను లోకానికి వేరైపోయానన్న దానికి సంకేతంగా నేను ఏం చేస్తానంటే నువ్వు చెప్పినట్టుగా నీళ్ళలో మునిగిపోతా. జస్ట్ ఫిజికల్గా నన్ను నేను ప్రజెంటేషన్ చేసుకుంటా లోకానికి. అదే బాప్తిస్మం. సింపుల్. నిన్ను నోటితో ఒప్పుకొని రక్షకుడిగా నిన్ను ఒప్పుకుంటున్నాను. ఎందుకు నాయనా? ఎందుకు ఒప్పుకొని ఏం చేస్తావు అంటే పరిశుద్ధముగా. నీతి లేదు ప్రపంచంలో. మనుషులు ఎలా బ్రతికేస్తున్నారంటే వారి జీవితంలో వారికి ఇష్టమైంది చేసేస్తున్నారు. వారి సంబంధాలు ఎలా ఉంటున్నాయంటే మనుషులతో వాళ్ళ రిలేషన్స్ మంచి మర్యాద అస్సలు లేవు. భార్యాభర్తల మధ్య బంధం బాగోలేదు. కుటుంబంలో పెద్ద అయినటువంటి తండ్రి వల్ల పిల్లల భవిష్యత్తులు బాగుండట్లేదు. పిల్లల వల్ల తల్లిదండ్రుల వాళ్ళ యొక్క జీవితం బాగుండటం లేదు. అసలు మనిషి వల్ల మనిషికే ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అనీతి మనుషుల్లో ఏలుతున్న ఈ ప్రపంచంలో మీరు నా కొరకు నీతిగా బ్రతకటానికే రక్షకుని పంపించాను. ఇది కష్టమా? అంటే ఒకరోజు కదా మనం క్రిస్మస్ చేయాల్సింది, ఎవ్రీడే చేయాలి. ఎవ్రీడే. అందుకే ప్రతిదినము నేను చనిపోతున్నాను, క్రీస్తులో తిరిగి బ్రతుకుతున్నాను అన్నాడు పౌలు గారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అసలు? నాయన ఇదిగో ఈ చిన్న లోపము, నాలో తొందరపాటు, నాలో బలహీనత, నీ పని అంటే ఏదో ముందు ఉంటాను అనుకుంటాను నేను, కానీ చెయ్యను వచ్చి
నీ పని అంటే నేను సిద్ధపాటుగా ఉన్నాను అనుకుంటున్నాను, సిద్ధపాటు కన్యకల్లాగా. కానీ అసలు సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఐఎమ్ వెరీ ఇన్యాక్టివ్. అసలు నీలో ఏ చలనం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్ని నువ్వు నన్ను చూసి కూడా, ఎవరన్నా మనం పనికి పెట్టుకున్నాం అనుకోండి, వాడు చేస్తున్నట్టు నటించాడు అనుకోండి, నీకు బలి చేస్తున్నా చేసుకొని అవుతావా? నీ కూలి ఇవ్వని పోరా, ఇక్కడికి వచ్చి యాక్షన్ చేస్తున్నావు అంటావా నువ్వు? అదే విధంగా నిన్ను రక్షించుకోవడానికి స్వయంగా తన బిడ్డని ఒక 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 రిస్క్ ఫేజ్లోనికి పంపించి ఆయన వచ్చేదాకా ఆయన టెన్షన్ పడి వస్తున్నప్పుడే నా బిడ్డవిరా అన్న ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, నువ్వు నా కుమారుడవై ఉన్నావు, నాకు ఇష్టమైన కుమారుడివి. ఎలా ఇష్టమైన కుమారుడు? ఎందుకు ఇష్టమైన కుమారుడు? డాడీ నేను వస్తే కేకులు రేట్లు పెరిగిపోతాయి. మీకు తెలియదు, కేకులు ఒక బిజినెస్, ఇగో ఈ డెకరేషన్స్కి ఒక బిజినెస్. ఇంకా ఇంకా ఘోరమైన విషయం చెప్పనా, క్రిస్మస్ టైంలో మందు, ఏ మందు, మన అపోలో వాటిలో దొరికే మందులు కాదు, మీకు తెలిసే మందులు, వాటి యొక్క వ్యాపారం కోట్లుగా జరిగిపోద్దంట. అదేంటి? నిన్ను నీతిలోను పరిశుద్ధతలోను ఉంచడానికి కదా ఆయన బలియాగం జరిగింది, శరీర రూపం దాల్చింది. ఇలా అయిపోయిందండి మానవ పరిస్థితి. దేవుడు ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయిందండి. కారణం ఎవరై ఉంటారు? భ్రమలో బ్రతుకుతున్న మనిషి. భ్రమలో బ్రతికిన మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను వచ్చినప్పుడే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, రాకపోతే పట్టించుకోడు అనుకుంటున్నాడు. కానీ నీ కోసమే ఇంకా ఈ భూమికి లైఫ్ పీరియడ్ని ప్రొలాంగ్ చేస్తున్నాడు, అంటే పొడిగిస్తున్నాడు అనేది నీకు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్నావు అసలు ఏ విధంగా, నువ్వు ఏ విధము చేతనైనాను అందరూ అంతటా ఏం పొందాలి? ఈ సంవత్సరం ఇంకొంతమంది బిడ్డలు సెలబ్రేషన్ చేసుకోలేదు కాబట్టి ప్రొలాంగ్ చేస్తున్నాను అన్నాడా? కాదు, అంతటా అందరూ. ఆ అంతటా అందరిలో నీ ఫ్యామిలీ లేదా? అసలు నువ్వే లేవా? ఉన్నావా లేవా? నీ ఫ్యామిలీ ఉంది, నీ వీధిలో వాళ్ళు ఉన్నారు, నీ వాడలో వాళ్ళు ఉన్నారు, నీ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు, నీ దేశంలో వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు నింద వేస్తారు. నీతిగా బతకడం అంటే మతం మార్చడం అంటారు. నువ్వు ఫియర్ అవ్వకు, ఆయన వేస్తాడు, నీవు నిలబడతావా లేదా అని ఆయనే చెప్పిస్తాడు. ఇదిగో వెళ్ళి చెప్పు, వాళ్ళు నిలబడతావు లేదో నేను చూసుకుంటాను నా బిడ్డలు అని అంటాడు. నీకెందుకు? ఆయన ఉన్నాడు కదా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్న మాటను మర్చిపోతారు ఎందుకు మీరు? నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని, నిన్ను నీతిగా ఉంచాలని, ఆ వేలో ఆయనను సేవించాలని 76వ వచనంలో ఆ విధంగా ఆయన సేవించుటకు మనకు అనుగ్రహించాడు. ఏంటిదది? రక్షణ. ఈ క్రీస్తు వలన మనకు వచ్చినది రక్షణ. అందుకే క్రైస్ట్ మాస్ చేస్తాం, క్రీస్తుని ఆరాధిస్తాం. ఈ ఆరాధించే విధము ఫిజికల్ వేలో ఎంతగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారో అంతకంటే ఇంటర్నల్గా నీతితోనూ పరిశుద్ధతతోనూ మీరు ఆయన్ని సేవించాలి. ఇది క్రిస్మస్ అంటే. అందుకే శిశువు మీకు అనుగ్రహించబడ్డారు, ఆయన వల్లనే నీకు రక్షణ. ఇవన్నీ వదిలేసి నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నేను ఏం చెప్పగలను? నీకు ఆయుష్ను పొడిగించింది అందుకే కదా. అందుకనే ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం చూడండి. 21వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చేసుకుంటాడంట. ఎందుకు నాన్న? మనం కూడా లోకపరంగా ఈ 10,000 మతాలు ఉన్నాయి కదా, మతాల ప్రకారం మనం ట్రెడిషనల్గా పండగ ఆచరించే విధంగా బైబిల్లో లేదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ నిన్ను మార్చుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే నీతితో ఉండాలి, పరిశుద్ధతో ఉండాలి. ఉండే విధానంలో నువ్వు నా దగ్గరికి ఇన్ ది సెన్స్ నేనేమన్నా స్టాట్యూటిక్ విగ్రహముతో కూడిన ప్లేసింగ్ నాకు లేదు. కొండల మీద కూడా ఉండను, కొండలను సృజించిన వాడిని కాబట్టి. అసలు నీకు తెలియని విషయం ఏమిటంటే, భూమి నేను పెట్టుకునే పీట నాన్న, ఆకాశము నా సీట్ నాన్న. సో నువ్వు ఎలా నాకు మందిరం కడతావు? నువ్వు నాకంటే లిటిల్ బిట్ మైన్యూట్ నానో పార్టికల్ ఆఫ్ ది బాడీ నువ్వు. సో నిన్ను నేను దృష్టించుతున్నానంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టం.
సో ఆ వేలో నేను నీకు చెప్తున్నది ఏంటంటే, నో సెలబ్రేషన్ యాజ్ ఎ ఫిజికల్ వే, నో మాసింగ్ విత్ ఫిజికల్ వే. మీరు ఎలా నన్ను ఆరాధిస్తారంటే మీ పరిశుద్ధతతో. ఎంత పరిశుద్ధత అంటే నిన్ను చూడగానే భళా భళా అనాలి. నేను అంటాడా? తెలిసిపోద్ది నీకు అంటున్నాడో లేదు. అది దేవునితో నువ్వు ఏర్పరచుకునే బాండింగ్ బట్టి ఉంటుంది. ఇవన్నీ చేయమని నీకు రక్షణ అనుగ్రహిస్తే మన ఇంటమంట లేదంటే ఎంత బాధపడతాడు ఆయన. అసలు ఇంట్లో వంటలు లేనిదే చేయాలి నువ్వు. అదే ఎవరిదో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అంటాడు. కాదు, దేవుడు ఇదే నా వే రండి అంటాడు. లోకంలో హైలైట్ అవ్వడానికి అలాంటి మాటలు ఉంటాయి, నా వేలోకి రావద్దు అని. కానీ దేవుడు యూ హ్యావ్ టు కమ్, నువ్వు రావాల్సిందే, నేనే మార్గము. ఎందుకు మార్గము అని చెప్పాడైనా? ప్రపంచం 10,000 మార్గాలు ఎంచుకుంది. కాదు, నాకు తోచిందే మార్గం అంటూ 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగా ఆయన ఆరాధించడం నేర్చుకున్నారు. సో ఆయన ముందే చెప్పేశాడు, మీ వేలో మీరు వెళ్ళకండి. నేను ఒక నోట్ బుక్ లాంటిది ఇచ్చాను, అదే నా గ్రంథము. ఈ గ్రంథము ఏదో ఎవరో చెప్పారన్నట్టుగా రాదు. యాకోబు పత్రికలో ఉంటది, మనుషుని ఇష్టంతో రాయలా. మనుషులకి ఇష్టమై వాళ్ళకి ఎట్లా పడితే అట్లా రాసుకున్నారు అంటారు. నో, మనుషుని ఇష్టం వల్ల కాక దేవుని వాక్కు వల్ల వచ్చింది. ఆ దేవుని వాక్కు నిన్ను పట్టుకోవటం లేదంటే ఇంకే మాట నిన్ను పట్టుకుంటది? అందుకే చెప్పగానే మొహం మార్చుకుంటావు నువ్వు. సెలబ్రేషన్ కాదు, నీ ఇంటర్నల్గా ఆనందం కలగాలి అంటే, అది నీకు విదితం అవ్వటం లేదు అంటే నీకు ఇంకేం చెప్పాలి? మాట వలనే విశ్వాసం అని చెప్పింది బైబిల్. నువ్వు మాట వినాలి, అప్పుడే విశ్వాసం. అందుకే మందిరానికి రావాలి. అందుకే అంటున్నాడు, భక్తిహీనుడు చెప్పగానే ముఖం మార్చుకుంటాడు, యథార్థవంతుడైతే. దేవుడికి కావాల్సిందేంటి? యథార్థత. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుండి, నేను వచ్చినప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా ఉండదు నాన్న. ఎందుకంటే నువ్వు చేసేది ప్రతిదీ నేను చూస్తున్నాను రా. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడటం లేదు. అయ్యో, ఆ దేవుడికి కంటికి ఏది దాచేది లేదు. అందుకే అంటున్నాడు, నువ్వు యథార్థవంతుడవై ప్రవర్తనను. ఏం కావాలి ఇక్కడ? మార్పులో ఏ మార్పు కావాలి? ప్రవర్తన. ఇదివరకు ఇప్పుడు చెప్పమంటే మన దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. చాలా ధైర్యంగా గొప్పగా చెప్పుకుంటాం. ఒకప్పుడు నేను కూడా చెప్తాను, దేవుడు అంటే లేడన్నాను, తుప్పు మనం కొట్టాలి దేవుడు నన్ను ఇక్కడ ఉండే. అవన్నీ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడి చెప్తూ ఉంటాం మన సాక్ష్యాల్లో. కానీ ఒక్క మాటలో తెలిచేశాడు పౌలు, పాపుల్లో ప్రధానుండి. అంతకు మించింది ఏమైనా ఉందా? అందుకే అంటున్నాడు, యథార్థవంతుడకు తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? మొహం మార్చుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు? మొహం మార్చుకునే వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. అంటే బైబిల్ మొహం మార్చుకోవటం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసిందా? ఈవిడికి ఏం తిక్క? మేము చక్కగా ఆనందంతో వస్తే ఏం చెప్తుంది? పండగ బాగా చేసుకోండి, ఇంకా 4 బెలూన్లు పగలగొట్టండి, 6 కేకులు రండి, హ్యాపీ క్రిస్మస్, ఇంకా అరవలేదేంటని అనలేదేంటి అనకండి. అనాల్సిన అవసరం లేదు. దేవుడు ముక్కుసూటివాడు కనుక ఆయన చెప్పమన్నది నేను చెప్పాలి కనుక మీరు ఏం నేర్చుకుంటే మీ జీవితం ఆయన ఇష్టపడతారు. నాకు అవసరం లేదు. నాకేంటి, నా జీవితాన్ని నేను చక్కగా ఎదుట కనపరుచుకోవాలి. సో నువ్వే ఎలా బిహేవ్ చేయాలి? ప్రవర్తన మార్చుకొనుటకు, చక్కపరుచుకొనుటకు నువ్వు ఇక్కడికి రావాలి. అందుకు గ్యాదర్ అవ్వాలి. అలా గ్యాదర్ అయ్యే విధానంలో అసలు శిశువు ఎందుకు పుట్టాడు? దేవుడు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? ఇవన్నీ నీకు తెలియాలంటే ఒక్క రోజులో విదితం అవ్వదు. కానీ నువ్వు వస్తూ ఉంటే నీతో దేవుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి హృదయ పశ్చాత్తాపము కలిగి ఒక్కసారి ఏడ్చేస్తాం. పాపం ఎలాంటిదంటే, ఒక కుళ్ళిపోయిన పండు ఉందనుకోండి, ఆ పండు ఏం చేస్తుంది? ఆ పండుని తీసుకెళ్ళి వేరే ఉన్న మంచి ఫ్రెష్ ఫ్రూట్ల మధ్యలో పెట్టామనుకోండి, ఏమవుతుంది? మిగతా ఫ్రూట్స్ కూడా పాడు చేస్తుంది. అందుకే తాను చెడ్డ కోతెంట వనమెల్లా చేర్చింది కదా. మరి చెడని వారు ఉన్నారు కదా, వాళ్ళే యథార్థవంతులు కదా. వాళ్ళే ఏం చేయాలి? వనమును చెడకుండా చెరచకుండా ఉండేలాగా చేయాలి. అందుకే మందిర అవసరత, అందుకే దేవుని ఆరాధన, అందుకే క్రిస్మస్ పేరుతో మీరు ఇక్కడ కూర్చోవడం కూడా. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లేదు నాయన మాకు పండగతో సరిపెట్టుకుంటామంటే మీరు భక్తిహీనులు అని చెప్తుంది బైబిల్. భక్తిహీనత ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? రక్తహీనత వల్లే మనం ప్రాణాలను కోల్పోతే భక్తిహీనత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? నరకానికి తీసుకెళ్ళిపోతుంది.
సో నేను ఒక మాట చెప్తున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏదంట? ఎక్కడుంటుంది అది? నిర్మలమైన అంటే వాటర్ ఎలా ఉందో అంత ట్రాన్స్పరెన్సీగా నువ్వు మారాలి. అవుతుందా? వద్దంటే వచ్చేస్తుంది మన ప్రాచీన స్వభావం, కన్నింగ్ మైండ్. పైగా మనం ఎలా బిహేవ్ చేస్తామంటే ఎదుటి కూడా అలాగే ఉంటారు అనుకుంటాం. మన కర్మది. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, మీలో ఉన్న ఎందుకు నిరీక్షిస్తున్నావు? అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకున్నావు అంటే ఈరోజు ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎంతమంది? మాకు కూడా పండుగ ఉండాలిగా అని చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పండి? 300 కోట్ల మంది అంట నమ్ముకున్నోళ్ళు. 300 కోట్ల మంది ఉంటే హత్యలు ఆగట్లేదేంటి? అనుమానాలు ఆగట్లేదేంటి? శాంతి సమాధానాలు కలగటం లేదేంటి? ఎక్కడ చూసినా ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. మన గుడిని లైట్లతో నింపి 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 వదిలేసాం, కానీ హృదయంలో వెలిగేమైంది? శాంతి అనుగ్రహిస్తాను అన్న ఆయన మాటను మన ద్వారా వ్యాపింప చేయాలి కదా. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న మంది మన కదా, అందుకే ఆయన ఇన్యాక్టివ్గా ఉండి మనల్ని ఇన్యాక్టివ్ ఇన్ ది సెన్స్ ఈ విషయంలో ఆయన డైరెక్ట్ అయిపోతే మనం ఎవరము బ్రతకము కనుక ప్రస్తుతము కొంచెము కాలము మీరు ఎలా ఉండాలి? కొంచెము కాలము మీకు శ్రమలు కలుగుతాయి. ఈ శ్రమలు కలిగే ఆ శ్రమ అంటే ఏంటి? నీకు ఇష్టమైంది జరగనప్పుడు, నీకు ఇష్టమైంది అవనప్పుడు అదే శ్రమ అనుకుంటున్నావు. ఇష్టమైంది అవ్వకపోతే భూమి మీద బ్రతకలేవా? అవసరం లేదా నీ జీవితం? నీ జీవితంలో నువ్వు ఏది మార్చాలనుకుంటున్నావు? నీ స్థితిగతుల, లోకపరమైన స్థితిగతుల? ఈ లోకపరమైన స్థితిగతులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయంట? ఎక్కడికి తీసుకెళ్ళావు? అన్ని ఇక్కడ వదిలేసి నువ్వు పోవాలి, నీతో సహా. నువ్వు బాడీ ఉంది కదా, ఈ బాడీ కూడా ఇక్కడ వదిలేసి పోవాలి. మరి దేని గురించి వాక్యం అంతా చెప్తుంది అంటే ఆత్మ గురించి. ఆత్మ గలవాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు. ఆత్మ ఆత్మ ఆత్మ, నీలో ఒక ఆత్మ ఉంది, అది దేవుడు పెట్టిన దీపం, దానికి చావు లేదు. అందుకే రక్షణ శిశువు ద్వారా వచ్చింది. అంటే మనం ఆల్రెడీ పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న దానికి సెకండ్ ఛాన్స్ వచ్చింది. వినియోగించుకోవాలా లేదా? వినియోగించుకోవాలా లేదా? అనుగ్రహింపబడిన దానిని వినియోగించుకోకపోతే నష్టపోయేది ఎవరు? నీ భక్తి వల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడికి ఏమైనా ప్రయోజనం? నా తరపున ఇంతమంది ఉన్నారు అని దేవుడిని చెప్పుకుంటాడా? నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన అనంతుడే. నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నవాడే. నువ్వు చేసినా చేయకపోయినా ఆయన చేసేవాడే. ఆయన ఏదైనా చేయగలడు కదా. ఏదైనా చేస్తానన్నప్పుడు ఆయన మీద దృష్టి ఉంచి ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకమని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను జస్ట్ ఫెస్టివల్ వేలో మనం ఎలా చూపించగలం చెప్పండి? అంటే ఇప్పుడు రావడం తప్పంటారా? కాదు. ఈ విధంగా కూడుకోవడం ఇంకా మంచిదంటాను. ఈ విధంగా నిజాలు మనకు తెలుస్తాయంటాను. ఇంకా కూడుకుందాం, ఇంకా తెలుసుకుందాం. సంఘముగా కూడుకోండి, ఎక్కువ మాటలు మీకు మేలుగా జరగడానికి కూడుకోండి అని చెప్తున్న బైబిల్ మాటను మరింత సీరియస్ గా తీసుకుందాం మనం. ఈ రీజన్ తో కాదు, ఇంకా ప్రతిరోజు కావాలంటే కూడుకోవాలి మనం. రక్షణను పోగొట్టుకోవద్దు. మీలో హేతువడుగు వాటికి ప్రతి వానికి సాఫ్ట్ గా చెప్పండి, భయముతో చెప్పండి, సమాధానం ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఏ క్రైస్తవునన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి? అసలు మీరు సిద్ధపాటు లేదు, మీకే సిద్ధపాటు లేదు. మీరే సిద్ధపడలేనప్పుడు మీరే సమాధానం చెప్పగలరు? మీరేం సమాధానం చెప్పగలరు? అందుకే ఏం చేయాలో తెలుసా? అలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ సాఫ్ట్ గా. సాత్వికము అనేది ఏంటనుకున్నారు? స్పిరిచువల్ లైఫ్ ఫ్రూటనింగ్ లో ఒకటి. సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పాలంటే మీ హృదయాలలో ఏముందండి ఆ మాట? చదవండి అందరూ ఒకసారి. హృదయాలలో క్రీస్తును ప్రభువుగా, ప్రభువు అంటే రాజుగా, నా జీవితానికి అధిపతివి నువ్వే, ఇంకా స్టాంప్ వేసుకుంటున్నాను నాయనా అని ప్రతిష్ఠించేయాలి. అప్పుడు లోకపు ఆశలను నెరవేర్చలేవు. ఇంకా ఏదైనా నీ తర్వాతే అనాలి. ఎవరికో కనిపించి నీ తర్వాత ఏదైనా అంటే పెట్టిన అమ్మ నాన్నకు లేదా? లేదు, నువ్వే. లోక ప్రేమలు నమ్మకండి, అవి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని కలిగినాయి.
మీ హృదయాల్లో ఎవరిని ప్రతిష్ఠించాలి? అప్పుడు లోకాశను నెరవేర్చగలమా? లోకం చెప్పినట్టు చేయగలమా? చెయ్యలేము. మీకు ఇంకా అనుమానంగా ఉంది, ఒకసారి అనుభవించండి. అందుకే బైబిల్ ఎప్పుడు అనుభవ జ్ఞానము అనింది. అందుకే నేను ఇంకో గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైంది. మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా టైం ఉందంటే, ఆయన వచ్చేటప్పటికే పరిపూర్ణం అయిపోయింది అంటే డిక్లరేషన్ డేట్ కూడా పెట్టేసుకున్నాడు దేవుడు ఈ లోకాన్ని అంతం చేయడానికి. అందుకే నేను భూమి మీద సూర్యుడికి తప్ప, సూర్యుడు ఇచ్చే వెలుగు 2 రోజుల క్రితం వచ్చే వెలుగు మనకి, ఆ సూర్యుడు ఇంకా తనలో ఉన్న హీలియంని పోగొట్టుకొని ప్రకాశహీనుడు అవుతున్నాడట. అంటే ఇంకా సన్ రైజింగ్ అనే మాట త్వరలో మనం కోల్పోవచ్చు. ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎందుకు అవుతున్నాయంటే కాలము పరిపూర్ణమైపోయింది. అంటే దేనికి పరిపూర్ణమైంది? నీ పాపం పండినందుకు అని. కాలము పరిపూర్ణమైంది, అప్పుడే బాబు పరిపూర్ణమైపోయింది. సో యు గో. ఎవరిని చెప్పాడంట? దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎవరిని పంపెను? కుమారుణ్ణి పుట్టించెను అని ఉన్నిందా? పంపెను అని ఉన్నిందా? ఇందాక చెప్పాను, అనుగ్రహింపబడెను, పంపెను. యేసు ప్రభువు 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు. మీరు ఇప్పుడేంటి మా దేవుడు ఎప్పుడో ఉన్నారంటే మీరేం చెప్పాలి? బాబు మా దేవుడు శిశువుగా పంపించిన టైము 2026 సంవత్సరాలేమో. ఆయన ముందే ఉన్నారు. ఎప్పుడు ముందు? జగత్తు యొక్క పునాదికి ముందే. తెలుసా? అసలు ఆయన లేకుండా ఏదీ లేదు. ఇలాంటి జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఉన్నారా? మాకు అవన్నీ వద్దు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే మానేయంటే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు తెలుసా దేవుడు? ఆ మాట చెప్తే నరకంలో. నీకేం చెప్పాను రా? హేతు అడిగిన వానికి, ప్రతి వానికి సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పాలి కనుక నీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకో అని చెప్తే నువ్వేంటి ఇలా చేసావు? సో పరిపూర్ణమయ్యింది కాబట్టి శిశువు లోకంలోనికి వచ్చాడు. ఆ లోకంలోనికి వచ్చిన ఆయన తక్కువ అంచనా వేయకు. అందుకే ఆయన బాలుడు కదా అనుకోకు. బలవంతుడు ఆయన. బాలుడని జోలపాట పాడతావా? నీకు ఎవరు చెప్పారు అసలు జోలపాట పాడమని? అంటే నీకు ఇష్టం వచ్చినంత చేసేస్తావా? ఇది దేవుని తరపు నుంచి అడుగుతున్నా. మీరు జోలపాట పడితే నాకెందుకు, ఏ పాట పడితే నాకెందుకు? జోలపాట దేవునికి ఏంటండి? అన్యులకు చేసినట్లుగా నాకు చెయ్యొద్దు అన్నాడా లేదా? ఇరిటేషన్ దేవుడికి. అన్యులకు చేసినట్టుగా మీరు నాకు చేస్తే నాకు ఇరిటేషన్. నేను చెప్పాను హౌ టు వర్షిప్ అనేది. అలా చెయ్యాలి కదా. నాకెందుకు జోలపాట? నాకు నిద్ర వస్తే నేను పడుకుంటా కదా. చెప్పాడా లేదా? 6 దినాలు కష్టపడ్డాను, 7వ దినాలు నేను పడుకున్నాను. నువ్వు చెప్తే పడుకున్నానా నేను? అంటాడా నిన్ను? నాకెందుకు జోలపాట? నీ బిడ్డకు పాడుకో, నువ్వు పాడుకోపోని, నీకు అసలే నిద్రలేని. ఏం చేయకుండా పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ఎంత డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మానవాళి ఆయన వచ్చాడు అనేది గ్రహించరే. అందుకనే ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆ ప్రకారమే ఎందుకు వచ్చావు? శిశువుగానే ఎందుకు రావాలంటే పిల్లలు రక్తము మాంసము కలిగిన వారు. అదే వాళ్ళెవరు? శరీరం ఉన్న వాళ్ళంతా రక్తము మాంసము ఉన్నవాళ్ళే. ఆ ప్రకారమే పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవాడు ఎవరాడు? మరణము యొక్క బలము గలవాడు ఎవరు? సాతానును చదవాలి. మరణము ద్వారా నశింప చేయాలి. ఇక చంపేసేది మరణంతో ఎవరిని చంపేస్తాడు ఆయన? లాస్ట్ ఎండ్ కార్డ్ ఎట్లా పడుతుంది? సాతానుని మరణించేదాకా ఆయన తీసుకెళ్ళిపోతాడు. అదే ఎండ్ కార్డ్. అందాక నువ్వు కూడా నేను కూడా జ్వరం వస్తే భయపడతాం, జలుబు వస్తే భయపడతాం, కాళ్ళు నొప్పంటే, ఒళ్ళు నొప్పంటే, అమ్మో ఏదైనా జబ్బు చేసిందేమో, ఎక్స్రేలో అదంట, ఇంకేదో టెస్ట్లో ఇదంట అంటే మనలో తెలియని భయం ఎందుకు? మరణ దాస్యము. ఎవరైనా మరణము అంటే భయం లేదనే వాళ్ళు చెప్పండి. చాలా మందికి భయమైనే తొందరగా మేమే చచ్చిపోతాం అంటున్నారు. వాళ్ళకి ఎంత భయమో.
అందుకే ఈ మరణ దాస్యం నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఎందుకు ఆయన దేవుడుగానే రావచ్చు అనే వాళ్ళకి ఇది ఆన్సరు. హేతు అడిగే వారికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఆయన హ్యూమన్ బీయింగ్ అనే వచ్చాడు అంటే ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారు, వాళ్ళని రక్షించాలి. వాళ్ళు మరణ భయం అనే దాస్యంలో ఉన్నారు. వాళ్ళని నేను రక్షించాలంటే నేను కూడా రక్త మాంసాల్లో పాలివాడునయ్యాను. ఎందుకు నాయన నువ్వు దేవుడిగానే ఉండి 4 చక్రాలు వెనకెట్టుకుని ఒక చెయ్యి చూపించొచ్చుగా నాయన, ఆయుధం కూడా పెట్టి కాన్సెప్ట్ చూపించొచ్చుగా. దేవుడైనా నీకు ఆయుధం ఎందుకు? నా కాన్సెప్ట్ అది, దేవుడు చెప్తున్నాడు, నాకు అక్కర్లా. అందుకనే దేవుడు ఎలా యెషయా గ్రంథం 28, 29 ఈ మాట చెప్పి ముగిస్తాను ఒక 5 నిమిషాలు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఏం నేర్చుకోవాలి? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. మీకు ఈ దేవుని యొక్క స్థితిగతులు, ఆయన యొక్క కెపాసిటీ, ఆయన యొక్క క్యాలిబర్ మీకు అర్థం అవ్వాలి అంటే మీ వల్ల కాదు. అందుకే మీరు నా దగ్గరికి వస్తే నేర్చుకుంటారు. నా దగ్గర ఏముంటుందంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. ఇది కావాలి. మనం ఈ దేవుడి గురించి మాస్ చేయాలంటే, ఆరాధించాలంటే, మీరు అన్నట్టు క్రిస్మస్ చేయాలంటే మీలో ఆలోచన శక్తి కావాలి, అధిక బుద్ధి కావాలి. అవన్నీ ఇచ్చేది నేనే. అవన్నీ ఇచ్చేది నేను. నేను అంటే నేను కాదు, దేవుడు. ఎప్పుడైనా అడిగారా నాయన నాకు ఆలోచన శక్తి, నాకేంటో నువ్వు అర్థం కావట్లా, లోకం వైపు నుంచి నాకు ఎన్నో క్వశ్చన్లు వస్తున్నాయి, ఎందుకు నా దగ్గర నుంచి నాకు ఎన్నో క్వశ్చన్లు వస్తున్నాయి, నన్ను నేను ప్రశ్నించుకుంటే నువ్వు ప్రశ్నగా కనపడుతున్నావు అంటే నేను నీకు ప్రశ్నగా కనపడ్డానంటే నీ దగ్గర నా మాటలు ఉన్నాయి. 66 పుస్తకాలు 40 సంవత్సరాలు పట్టింది. సో ఆ పుస్తకాల్లో కుదించి అక్కడ ఇక్కడ ఉండేలాగా నేను నీకు రాయించాను. నిగూఢముగా ఉంటుంది నా మాటలు. మీరు చదివితే అన్న మాట, గ్రహిస్తే, వినిన ఎడల, ఇవన్నీ తెలియాలంటే నువ్వు రావాలి. ఒక్కరోజు వచ్చి క్రీస్తుని నేను పూజ చేసేస్తాను, ఐ విల్ గో అవే ఆఫ్టర్ అని అంటే కుదరదు. నేను అర్థం కాను. నేను నీకు అర్థం అవ్వాలంటే నేను నీకు బుద్ధిని ఇవ్వాలి. ఆ బుద్ధి ఏ బుద్ధి అట? అధిక బుద్ధి. ఈ లోక బుద్ధి రాదా? ఈ లోక బుద్ధి ప్రకారం ఏమంటామో తెలుసా? దేవుడు ఎవరు? ఇన్ఫ్యాక్ట్ కాకరకాయ నేను కీకరకాయ అంటాను కానీ. సో నేను నాకు తెలివి ఈ లోకపు, అందుకే రోమపత్రికలో కూడా నేను ఎప్పుడు చదివిస్తా, లోకము తన జ్ఞానానుసారముగా దేవుణ్ణి ఎరగనందున. అర్థమైందా? మీ యొక్క లోకంలో మనం నేర్చుకున్న విధానాలను బట్టి దేవుడికి పాలు అవసరమేమో, దేవుడికి గుడ్డ అవసరమేమో, దేవుడికి ది బెస్ట్ ఫుడ్ అవసరమేమో, దేవుడికి మంచి పంచభక్ష పరమాణాలు అవసరమేమో, లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా ప్రథమంగా వచ్చింది ఏదైనా తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్దేమో. అది సంగతులను మీకు పాఠాలుగా పెట్టాను నాన్న. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీకు అనుగ్రహింపబడిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే మీరు అడగాల్సిందేమని? నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సుఖశాంతులతో గడపాలని కాదు. నెక్స్ట్ ఇయర్ ఇదే క్రిస్మస్కి మళ్ళీ వచ్చి నీకు దండ పెట్టుకుని వెళ్తాను, అందాక నన్ను కాపాడు అంటాం కాదు. అధిక బుద్ధిని ఇవ్వు, ఆలోచన ఇవ్వు. ఎందుకంటే అవన్నీ ఇచ్చేది నువ్వే. అప్పుడు నీకు అధిక బుద్ధి అడిగితే నువ్వేమంటావు తెలుసా? నేను తొందరగా రక్షించేది, తొందరగా బాప్తిసం ఇచ్చేది. ఎందుకంటే నేను ఈ లోకంలో ఎందుకో నాకు పట్టడంలో ఈ లోకంతో నాకు ఏ బంధం అవ్వటం లేదు. నాకు రక్షణ కావాలి అని మీలో మీకే పశ్చాత్తాపం కలగాలి. ఎప్పుడొచ్చినా పాస్టర్ గారు బాప్తిసం అడుగుతారేంటి అని అనకూడదు. ఆయన ద్వారా నీకు హెచ్చరికలు వస్తున్నాయి. హెచ్చరికను తీసుకోకుండా తుఫాన్ వస్తుందంటే నాకు చెప్పమాకు, నాకు వినసొంపుగా లేదంటావా? ఇది 2వ హెచ్చరిక 3వ హెచ్చరిక అన్నారు అనుకో. ఈ హెచ్చరికలు చెప్పమాకండి, గవర్నమెంట్ మీద నేను యాక్షన్ ఎత్తున్నాను, నోటీస్ పంపిస్తానంటే కుదురుతుందా? అప్పుడేమంటారు? నీలో బుద్ధి లేదా అని అంటారా లేదా? అలాగే దేవుని గురించి నీకు మారాలి అని చెప్తుంటే నీకు ఇరిటేషన్ వస్తుందంటే ఏంటో అర్థం తెలుసా? నీ హృదయం కఠినమైపోయింది. నీకు తెలియదు. నేనెందుకు ముళ్ళు గుచ్చుకుంటాను అబ్బాయి శరీరపరమైన టెంప్టేషన్స్ అవి, కానీ హృదయం రాయది.
ఆ రాయి ఏమంటదంటే నాకేం చెప్పకు, నాకేం వినిపించొద్దు, నాకు దేవుడి గురించి మాట వద్దు, ఆయన వల్ల ఏంటి యూజ్ అంటావు. సో నువ్వు మారాలి అంటే నీకు దేవుని బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చే ప్రక్రియలో పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడు. మీరేమై ఉన్నారు? ఇక్కడే ఉండిపోయే వాళ్ళు కాదట. ఇది విన్నారా? ఇది ప్రతిరోజు మనకు డమ్మికేసి పెట్టాలి. మీకు ఉల్లిపాయలో కాదు రావాల్సింది. ఏమని రావాలి? హలో మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక అని రావాలి ప్రతిరోజు. ఇది చెయ్యాలి అసలు సంఘం నుంచి. ఇదిగో మీకు ప్లాస్టిక్ సామాన్లు అనబడును అని కాదు, మైక్లో రావాల్సింది మనకి. మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక మీరు ఏం చేయాలో తెలుసా? ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలను విసర్జించాలి. ఏదన్నా చీ అని చీపుతారు, దాని వైపు చూస్తారా మళ్ళీ? అదే విసర్జించడం అంటే. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలను విసర్జించాలి. కానీ మీరు విసర్జించి దాన్ని మళ్ళీ మళ్ళీ బురదలో పందిలాగా చూస్తున్నారంట. పంది ఎక్కడికి వెళ్తుంది? ఎంత శుభ్రం చేసినా మీకు తెలుసు కదా. మంచిగా నాలాంటి వాళ్ళు జంతు ప్రేమికులు ఉన్నారు అనుకోండి, దాన్ని శుభ్రంగా స్నానం చేసి మంచి బెడ్ వేసి కూర్చోబెట్టాను. అది కింద ఏం చేస్తారు? టపటపమని కింద నాకు ఇక్కడే బాగుందమ్మా అంటది. దాని బుద్ధి మార్చకన్నా. అలాగే దేవుడు అంటున్నాడు, శరీరాశలు కలిగించుతుంది వ్యతిరేకంగా. ఇక్కడ పోరాడాలి మనం. దేంతో పోరాడాలి? అమ్మతో, అక్కతో, అయ్యతో, నాన్నతో కాదు, నీతో నువ్వు పోరాడాలి. ఇది క్రిస్మస్ అంటే. నీతో నువ్వు పోరాడుతున్నావు. అసలు అబద్ధం ఆడకూడదు. అయ్యో టక్కును మా ఆయనకి అబద్ధం చెప్పాను, సారీ నేను ఇంకా చెప్పను. అయ్యో మా ఆవిడని ఇది అనవసరంగా తిట్టాను, అసలు లేదు బోల్డెన్ పనులు చేసుకున్నాను, మళ్ళీ తిట్టను. అయ్యో ఆఫీసర్ చెప్తే నాకేంటి, నేను వేరే జాబ్ చూసుకుంటా, ఇది కాబట్టి ఇంకోటి అన్నానే. నీ అధికారులకు లోబడ్డమన్నావు నాయన. అయ్యో నేను లోబడి లేకుండా చూడండి నాయన, నాకు లోకపరంగానే లోబట్టం అట్లా ఇంకే విధంగా నీ ఎదుట నేను లోబడి బ్రతకగలను నాయన. అయితే నేను లోబడిపోతాను నాయన. సొంత కష్టంతో బ్రతుకు అంటే తిరగడం సోమరిపోతు అని పేరు ఎవరికండి? జంతువుగా? చీమను చూసి నేర్చుకోమన్నాడు ఒక సోమరిపోతు. ఎక్కడ ఉన్నాడు వాడు? అంటే మీరు హ్యూమన్ బీయింగ్స్. మనిషికి అన్ని దగ్గరికి వచ్చేది ఏమవుతాడు? తప్పట్లు కొట్టి రమ్మంటాడంట. తినటానికి అలవాటు పడిన మనం రక్షణ వాల్యూ ఏం తెలుస్తుంది? ఆ రక్షణ రావడానికి దేవుడు కుమారుడు తీసుకున్న రిస్క్ ఏంటి? రక్త మాంసాలు ఏమంటాయి తెలుసా? కోరికను తీర్చు. ఇది ఇస్తావా నేను చావనా, ఇది ఇస్తావా నేను చంపనా అంటది రక్త మాంసముల యొక్క క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో అడుగు పెట్టింది దైవము. ఎలా చేస్తావు నువ్వు? టెన్షన్ అనిపించట్లేదా? అయ్యో నా కోసమా? రక్త మాంసాల పాలు అయినది నా కోసమా? తీరని కోర్కెలతో నన్ను అనుక్షణం బాధించే ఈ శరీరం నుంచి, మరణం అనే ఆ దాస్యం నుంచి విముక్తి చేయడానికి దైవము విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని నా కోసం విడిచిపెట్టేశారా? ఇలా కదా నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇలా కదా నువ్వు ఎక్స్ మాసింగ్ చేయాలి. ఏం చేస్తున్నావు మాసింగ్ అంటే? వచ్చేసి తినేసి అట్టి పండు కోసం, కేక్ కోసం వస్తే నెక్స్ట్ కూడా ఇయర్ నీకే బ్లెస్సింగ్ చెయ్యాలంటావు. ఇది నీ హక్కు అంటావు. కానీ ఒకరోజు నీ దగ్గర మాటలు ఉండవు, మాట్లాడటానికి నువ్వే ఉండవు. సో త్వరగా నిర్ణయించుకో. దేవుడు చెప్తున్నాడు అన్నిటికీ చాయిస్ ఉంది. ఇవాళ కాకపోతే రేపు ఉండిందంటావు, రేపు కాకపోతే ఎల్లుండిందంటావు, ఈ జాబ్ కాకపోతే ఆ జాబ్ అంటావు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అంటావు. అసలు నీకు ప్రతి విషయానికి చాయిస్ ఉంది. మోక్ష మార్గానికి మాత్రం దెర్ ఈజ్ నో చాయిస్. నీకు ఒకే ఒక్క దిక్కు. నీ రక్త మాంసాలకి ప్రక్షాళన కలిగించడానికి వచ్చిన దైవమై ఉన్న క్రీస్తు వారు పుట్టింది నీ కోసం, నువ్వు మారటం కోసం. అందుకే కాలము కూడా పరిపూర్ణమైన జస్ట్ ఇంకా వెయిటింగ్. ఎందుకంటే నువ్వు ఈ మార్పు కోసం. ఆ మారని జీవితం అలాగే ఉంటే ఇలా ఎన్ని క్రిస్మస్లు వచ్చినా నీ జీవితంలో మార్పు ఉండదు కనుక వన్ డే నీ ఫైల్ క్లోజ్ చేసి క్లోజ్డ్ ఫైల్ పక్కన పెట్టండి అంటాడు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? మట్టిలో మట్టినై, పురుగులో పురుగునై, నాకు చలని అనలేని, నాకు బాధని అనలేని, ఆకలి అవుతుంది వేడిగా పెట్టండి అని అనలేని ఈ నోరు నుండి
విడిపోయి ఆత్మ ఆక్రందనలోనికి వెళుతుంది. ఆక్రందనలోకి వెళ్ళి నాయనా, తండ్రి, అబ్బా ప్లీజ్ ఒక్క ఛాన్స్ అని అడగటానికి ఛాన్స్ లేదని తెలిసిన ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకన్నా వినిపించు అంటే ఇదిగో ఇలా సంఘపరంగా కూర్చోబెట్టి మీకు ఈ వార్త మీకు చెవులకు చిల్లులు పడేలాగా దేవుడు చెప్పిస్తున్నాడు. నిర్ణయం మీదే. మారితే మారండి, మీకు ప్రెజర్ అనుకుంటే వదిలేసి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమీ బలవంతం లేదు. దేవుడే నిన్ను దీవించాలి, అధిక బుద్ధి దయచేయాలి, తద్వారా నీలో నిజమైన క్రిస్మస్ జరగాలి. అట్టి ధన్యత మీకందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. తండ్రి, లోకపరంగా పండుగలు అంటే మాకు తెలుసు, ఎన్నో పండుగలను అనుభవించాం. వాటిలో క్రొత్త బట్టలు వేసుకోవడం అనుకున్నాం, మంచి పిండి వంటలు మాంసాహారంతో మమ్మల్ని మేము సుఖపరచుకోవడం అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనుషులు తాగటానికి, తినటానికి, గంతులు వేయటానికి తమ జీవితాన్ని నాయన ఈ లోకపరంగా చూస్తూ ఉంటే, మీరైతే ఈ లోకం నుండి మమ్మల్ని లాగేసి క్రిస్మస్ అంటే అది కాదు, నా నీతి ప్రకారంగా, నా పరిశుద్ధత ప్రకారంగా, నా యథార్థత ప్రకారంగా మీ జీవితం, మీ జీవనం జరగాల్సింది, అదే ముక్తి మార్గం అని చెప్పి మమ్మల్ని బయటకు లాగినందుకు స్తోత్రాలు. ఇటు ధన్యత చాలా మందికి లేదు నాయన. వారికి తెలియకనే నాయన అలా చేస్తున్నారు. దయచేసి వారికి సమయాన్ని పొడిగించండి నాయన. వారిలో మీరు ఆకర్షిస్తే నాయన రక్షణ వచ్చేస్తుంది. అది చాలా ఈజీ. దయచేసి వాళ్ళ పట్ల మీ కనికరాన్ని చూపించండి. సందేహపడుతున్నారు నాయన, ఆ సందేహపడే వారి మీద మీరు కనికరం చూపించమన్నారు కనుక అగ్నిలో నుండి లాగటానికి నాయన మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మా మాటలు కాదు నాయన, నీ మాట చేత మీరే స్వయంగా మాట్లాడగల సమర్థులు కనుక నాయన, మీరు మీ పిల్లల పట్ల అధికమైన ప్రేమను కలిగి ఉన్నారు కనుక ఆ ప్రేమతో మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాం నాయన. వారిని రక్షించండి, కాపాడండి. ఇలా సంతోషభరితమైన నాయన క్రిస్మస్ జరగాలంటే అనేక ఆత్మలు సంఘంలోనికి రావాలి కనుక అందుకు ప్రయత్నంగా మా వంతు ప్రయత్నాలు మేము చేయటానికి, మరింత సంసిద్ధులు అవ్వటానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు. దయచేసి అందరం ఒకసారి లేచి నిలబడదాం.